హాయ్ ఫ్రెండ్స్, మనకి హిస్టరీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైనా కూడా హిస్టరీ నుంచి ఇటీవలి కాలంలో ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి. మనకి జనరల్గా డివైయూని గమనించినట్లయితే దాదాపుగా అన్నీ 10, 5 అలా వస్తే హిస్టరీ నుంచి 20 దాకా వచ్చాయన్నమాట. అందులో ఏపీ హిస్టరీ అంటేనే ఎక్కువ మార్కులు వస్తుంటాయి. కాబట్టి మనం ఏపీ హిస్టరీ కొన్ని బాక్స్ ఐటమ్స్ చూద్దాం. జస్ట్ ఇది రివిజన్కి మాత్రమే, మీకు పూర్తి సబ్జెక్ట్ అయితే ఇక్కడ అందించడం లేదు. మీరు ఇంతకుముందు చదివి ఉండి ఒకసారి ఇవి కానీ వింటే మీకు బాగా గుర్తుంటాయి. గమనించుకోండి ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు కాకతీయుల గురించి పూర్తి సమాచారము, వాళ్ళు నాయంకర్ల వ్యవస్థ ఎలాగుంటుంది, ఆ కాలంలో వేసే పన్నులు ఏమిటి, ఆ కాలంలో మరి మొదటి రాజు ఎవరు, గొప్ప రాజు ఎవరు, చివరి రాజు ఎవరు, మరి ఢిల్లీ ముస్లింలతో పోరాడిన రాజు ఎవరు, ఇలా అనేక శాసనాలు, మాగల్ శాసనం ఏం చెప్తుంది, బయ్యారం శాసనం ఏం చెప్తుంది, ఇలా అనేక విషయాలను కూడా మనం చర్చించుకుంటాము. గమనించగలరు ఫ్రెండ్స్. ఓకే, జాగ్రత్తగా వినండి. ఇది ఒక జస్ట్ రివిజన్కి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. పూర్తి అంశాలు గమనించండి, వినండి 1-2 సార్లు, బాగా అర్థమవుతుంది. కాకతీయులు ముఖ్యాంశాలు. తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన తొలి గొప్ప రాజులు కాకతీయులు అన్నమాట. వీళ్ళ యొక్క రాజభాష సంస్కృతం. తెలుగు దేశాన్ని పరిపాలించారు, అంతేగాని వీళ్ళు తెలుగు భాషను ప్రోత్సహించలేదు. ఓకే, మొదటిసారిగా క్రీస్తు శకం 956వ సంవత్సరం నాటి తూర్పు చాళుక్యుల రాజు దానార్నుని మాగల్లు శాసనము కాకర్త గొండన పేరు ప్రస్తావించింది. ఇతడే కాకతీయ వంశ మూల పురుషుడు. ఇతడు తూర్పు చాళుక్యుల కాలంలో మనుగొండ ప్రాంతంలోని కొరవి ప్రాంతానికి అధికారిగా వ్యవహరించారు. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే, కాకతీయుల గురించి మొదట తెలిపే శాసనం ఏది అంటే మాగల్లు శాసనం. మాగల్లు శాసనాన్ని ఎవరు వేయించారంటే తూర్పు చాళుక్యరాజు లేదా కళ్యాణ చాళుక్యరాజు దానార్నుడు వేయించాడనమాట. అసలు తూర్పు చాళుక్యులకు లేదా కళ్యాణ చాళుక్యులకు ఈ యొక్క సంబంధం ఏమిటి అంటే రాష్ట్రకూటుల దగ్గర, అదేవిధంగా తూర్పు చాళుక్యులు లేదా కళ్యాణ చాళుక్యుల దగ్గర సామంత రాజులుగా కాకతీయులు పనిచేశారన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క రాష్ట్రకూటుల దగ్గర వీళ్ళు సామంతులుగా పనిచేసినప్పుడు వీళ్ళ యొక్క రాజ గుర్తు వచ్చేసి గరుడ. ఈ అడుగుతుంటాడు జనరల్గా. ఎక్కువగా ఆర్థిక, సాంఘిక, రాజకీయ కారణాలు, సాహిత్య కారణాలు ఇవి అడుగుతాడు ఫ్రెండ్స్. అవి కూడా బాక్స్ ఐటమ్స్ ఉన్నాయి, మనం వివరిద్దాము. ఓకే, మనకి తర్వాత తూర్పు చాళుక్యులు యొక్క వారి దగ్గర సామంతులుగా ఉన్నప్పుడు వీళ్ళ యొక్క రాజ చిహ్నం ఏమిటంటే వరాహం అన్నమాట. టోటల్గా మనకు రేపు కాకతీయుల స్వతంత్ర రాజ్య కాకతీయుల యొక్క రాజ్య చిహ్నం ఏమిటని అంటాడు, వరాహం. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. వీళ్ళు ఎవరెవరి దగ్గర సామంతులుగా పనిచేశారు? రాష్ట్రకూటుల దగ్గర మరియు తూర్పు చాళుక్యుల దగ్గర. తూర్పు చాళుక్యులకి మరొక పేరేంటి? కళ్యాణ చాళుక్యులు అనేటువంటిది. మరి కాకతీయుల యొక్క ముఖ్యమైనటువంటి వంశ మూల పురుషుడు ఎవరంటే మనకి ఇక్కడ ఏందో చెప్పుకున్నాం, కాకర్త్య గొండన. ఓకేనా. కాకతీయులు కన్నడ దేశానికి చెందినటువంటి వాళ్ళు అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. కన్నడ దేశం అంటే కన్నడ ప్రాంతానికి. మైలాంబ వేయించిన బయ్యారం చెరువు శాసనం బట్టి కాకతీయ గుండెన కాకతీయ వంశానికి చెందినవాడని తెలుస్తుంది. మరి కాకతీయ గుండెన కాకతీయ వంశానికి చెందినవాడని ఏ శాసనం తెలుపుతుంది అంటారనమాట? బయ్యారం శాసనం, బయ్యారం చెరువు శాసనం. మైలాంబ వేయించినటువంటి బయ్యారం చెరువు శాసనం. ఈ యొక్క మైలాంబ ఎవరు అంటే మైలాంబ కాకతీయుల యొక్క ఆడపడుచు అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. వినుగొండ వల్లభరాయుడు రచించిన క్రీడాభిరామము కాకతీయమ్మకు సైదోడు ఏకవీర అని వర్ణించడంలో ఓరుగలలో కాకతమ్మ దేవాలయం ఉన్నట్లు తెలుస్తుంది. వీళ్ళకి కాకతీ అనే దేవతను పూజించడం వలన కూడా కాకతీయులు అనేటువంటి పేరు వచ్చిందన్నమాట. కాకతీ అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే గుమ్మడికాయ లేదంటే కోస్మాండము. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి క్రీడాభిరామాన్ని ఎవరు రచించారు అని చాలాసార్లు అడిగాడు. క్రీడాభిరామాన్ని రచించినటువంటిది ఎవరంటే వినుకొండ వల్లభరాయుడు. ఓకేనా. విద్యానాథుడు రచించిన ప్రతాపరుద్ర యశోభూషణ్ అనే గ్రంథములో కాకతి అనే దుర్గాశక్తి ఏకశిల నగరేశ్వరులకు కులదేవత అని, ఆమెను ఆరాధించడం వల్ల వారిని కాకతీయులుగా పిలిచినట్టు తెలియజేయడం జరిగిందనమాట. మరి విద్యానాథుడు అనేటువంటి కవి ఎవరి ఆస్థానంలో ఉన్నాడు అంటే రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆస్థానంలో ఉన్నాడు అన్నమాట. రెండవ ప్రతాపరుద్రుడు ఒక కవి అన్నమాట. అతను ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథం ఎవరి గురించి రాశారంటే రెండవ ప్రతాపరుద్రుని గురించి రాశారు. ఎవరు రాశారంటే విద్యానాథుడు రాశాడు.
విద్యానాథుడు రాసినటువంటి ఏ గ్రంథంలో కాకతీయ దేవును కాకతీయులు కొలిచినట్టు ఉంది అని కానీ అడిగితే మనకి అక్కడ యశో ప్రతాపరుద్ర యశోభూషణం అనేటువంటి గ్రంథం గురించి చెప్పాలన్నమాట. ఓకే, ఇప్పుడు దీన్ని బట్టి మనకు తెలిసింది కాకతీయుల యొక్క మూల పురుషుడు ఎవరండి? కాకతీయుల యొక్క మూల పురుషుడు వచ్చేసి కాకతీయ గుండన. కాకతీయ రాజ్య స్థాపకుడు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. వంశాన్ని స్థాపించిన వాడు కాకతీయ గుండన. అదేవిధంగా మరి రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే ఒకటివ బేతరాజు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. మొదట స్వతంత్ర కాకతీయ పరిపాలకుడు ఎవరు అని కూడా మనకు చాలాసార్లు అడిగాడు. రుద్రదేవుడు. రుద్రదేవుడికి మరొక పేరుందండి, మొదటి ప్రతాపరుద్రుడు. ఓకేనా, మనకి అడిగేదానికి ఛాన్స్ ఉందన్నమాట. కాకతీయ వంశాన్ని స్థాపించింది ఎవరు? నేను చెప్పేటప్పుడు మీరు ఒకసారి ఆన్సర్ మీ మనసులో అనుకోండి. కాకతీయ వంశాన్ని స్థాపించింది ఎవరు? కాకతీయ గుండన. కాకతీయ రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? ఒకటివ బేతరాజు. కాకతీయ సామ్రాజ్యానికి స్వతంత్రంగా మొదటి పాలకుడు ఎవరు? రుద్రదేవుడు. రుద్రదేవుడికి మరొక పేరేంటి? మొదటి ప్రతాపరుద్రుడు. ఓకేనా. ఆంధ్రదేశాన్ని పరిపాలించిన మొదటి మహిళా పరిపాలకురాలు ఎవరంటే రుద్రమదేవి. మొదటి పరిపాలకురాలు. తర్వాత మనకి ఢిల్లీ సుల్తానులలో రజియా సుల్తానా వీళ్ళందరూ కూడా తర్వాత రావటం జరుగుతుంది. మరి పరాక్రమవంతురాలైనటువంటి ఝాన్సీ లక్ష్మీబాయి కూడా 1857 తిరుగుబాటులో కూడా మనకు రావడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, కాకతీయులలో గొప్పవాడు ఎవరని కూడా చాలాసార్లు అడిగాడు. ఇక్కడ చూడండి, స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? రుద్రమదేవుడు. అదేవిధంగా మరి మహిళ ఎవరు? రుద్రమదేవి. అదేవిధంగా గొప్ప పరిపాలకుడు ఎవరు కాకతీయ సామ్రాజ్యం మొత్తం మీద అంటే గణపతి దేవుడు. ఎక్కువ రోజులు పరిపాలించింది ఎవరంటే 63 సంవత్సరాలు గణపతి దేవుడే. ఇతను గొప్ప పరిపాలకుడు ఎందుకు అయ్యాడంటే ఎక్కువ రోజులు పరిపాలించి కాదండి, ఇతను అనేక విజయాలను సాధించి కాకతీయ సామ్రాజ్యాన్ని మరి అనేక దశలా వ్యాపించాడన్నమాట. కాకతీయులలో చివరి పాలకుడు రెండవ ప్రతాపరుద్రుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ యొక్క ఢిల్లీ ముస్లిమ్స్ యొక్క చేతుల్లో ఇతను ఓటం పాలై అవమాన భారంతో ఇతన్ని ఢిల్లీకి తీసుకెళ్తూ ఉంటే ఆ యొక్క సమయంలో నర్మదా నదీ తీరంలో అతను దూకి ఆత్మహత్య చేసుకోవడం కూడా జరుగుతుంది. అదంతా కూడా తర్వాత చెప్పుకుంటాం. కాకతీయుల మొదటి రాజధాని హనుమకొండ, రెండవ రాజధాని ఓరుగల్లు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ఇక్కడ ఉండేటువంటి ప్రతి పాయింట్ కూడా ఇంపార్టెంటేనండి. తొలి కాకతీయులు పోషించిన మతము ఏమిటి అంటే జైన మతం. మరి కాకతీయుల అధికార మతం అంటే జైనము. కాకతీయుల రాజలాంఛనం ఏందని చెప్పుకున్నాం, వరాహం. వీళ్ళు ఇద్దరి దగ్గర సామంతులుగా చేశారు. ఎవరెవరి దగ్గర? రాష్ట్రకూటుల దగ్గర, కళ్యాణి లేదా తూర్పు చాళుక్యుల దగ్గర. రాష్ట్రకూటుల దగ్గర గరుడ రాజచిహ్నం. అదేవిధంగా ఈ యొక్క కళ్యాణ చాళుక్యుల దగ్గరకు వచ్చేసరికి వరాహం. వీళ్ళు స్వతంత్రత పొందిన తర్వాత కూడా రాజలాంఛనం ఏంటంటే వరాహం. ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదు పొందిన రాజులు ఎవరు అని కూడా ఒకసారి అడిగాడు కాకతీయులు. ఎందుకంటే ఆంధ్రదేశాన్ని మాత్రము యొక్క ఒక ఏకీకరణలోకి తెచ్చారు, ఒక ఐక్యతలోకి తెచ్చారు. చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయిన వాటన్నిటిని కూడా మరి యుద్ధాలు చేసి ఈ యొక్క గణపతి దేవుడు ఒక కాకతీయ సామ్రాజ్యం గొడుగు కిందకి తెచ్చి వారి రాజ్యాలను వాళ్ళకే ఇచ్చి పన్నులు వసూలు చేసి సామంత రాజ్యాలుగా తీర్చిదిద్దాడు అన్నమాట. కాకతీయుల రాజభాష సంస్కృతము. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశాన్ని దర్శించిన వెనిస్ యాత్రికుడు ఎవరు? ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. మార్క్ పోలో రాసినటువంటి గ్రంథం ఏమిటంటే ట్రావెల్స్ అనేటువంటి గ్రంథంలో ఏ దేశం గురించి రాశారు అనొచ్చు? కాకతీయుల గురించి, కాకతీయుల యొక్క వ్యాపార వాణిజ్య పాలన గురించి రాశారు. మరి ఇక్కడ ట్రావెల్ అనేటువంటి గ్రంథము రాసినటువంటి మార్క్ పోలో ఏ దేశస్థుడు అని అడుగుతాడు. వెనీస్. చూడండి, బిట్టిని ఒక వాక్యాన్నే 5-6 సార్లు ఇలా తిప్పేస్తుంటాడు. మనకి ఇక్కడ ఈ యొక్క తోరణాలు కనిపిస్తున్నాయి. కాకతీయుల యొక్క ప్రత్యేక గుర్తింపు తెచ్చిన వారికి ఏంటంటే ఈ యొక్క తోరణాలేనన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి. మరి మార్క్ పోలో ఎవరి కాలంలో వచ్చాడంటే మీ అందరికీ తెలిసినటువంటిది, రాణి రుద్రమదేవి కాలంలో వచ్చాడు. ఇతను ట్రావెల్ అనేటువంటి గ్రంథాన్ని కూడా రాయటం జరిగింది. ఇతను బిరుదు అడుగుతారంట, పైనీర్ ఆఫ్ ట్రావెల్స్ అనేది ఇతని యొక్క బిరుదు అన్నమాట. పైనీర్ ఆఫ్ ట్రావెల్స్. ఈ పైనీర్ ఆఫ్ ట్రావెల్స్ అనేటువంటిది పేరులోనే ఉంది కదా, ట్రావెల్స్ అనేటువంటి గ్రంథం రాశాడు కాబట్టి అతనికి ఆ బిరుదు వచ్చింది. కాకతీయుల కాలం నాటి ముఖ్య ఓడరేవు ఏంటంటే మోటిపల్లు. ఈ మోటిపల్లి అనేటువంటిది ఇంకొక పేరు కూడా కలిగింది, దేశీయ కొండపట్నం అంటారు. ప్రస్తుతము మోటిపల్లి ఏ జిల్లాలో ఉందని కూడా మనకు అడిగాడు ఫ్రెండ్స్. అది తర్వాత నేను చెప్తాను, కామెంట్ చేయండి. ఇలా కొన్ని మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే బ్రెయిన్లో కొంత ఆ యొక్క
గ్రాస్పింగ్ పవర్ పెరుగుతుందన్నమాట. ఇక్కడ ఓకే సరే, కాకతీయుల కాలం అనగానే మనకు ఈ యొక్క 1000 స్తంభాల గుడి గుర్తొస్తుంది. అది ఎవరు కట్టించారు ఏంటని. ఎందుకంటే ఇది యునెస్కో గుర్తింపు పొందింది రీసెంట్ కాలంలో కూడా. ఓకేనా, అందుకని మనం బాగా నేర్చుకోవాలి దీన్ని. 1000 స్తంభాల గుడిని ఎప్పుడు కట్టించారంటే 1162లో క్రీస్తు శకం కట్టించారు. ఎవరు కట్టించారా అంటే రుద్రదేవుడు. రుద్రదేవుడికి గల మరొక పేరు ఏమిటి అని ఇందాక చెప్పుకున్నాం. రుద్రదేవుడికి గల మరొక పేరు మొదటి ప్రతాప రుద్రుడు. హనుమకొండలో నిర్మించాడనమాట దీన్ని. ఈ దేవాలయం గర్భగుడిలో శివుడు, విష్ణువు, సూర్యుడు విగ్రహాలు పక్కపక్కనే నిలబెట్టి ఉన్నాయి. ఈ గుడి గోడ పైన రుద్రదేవుడు హనుమకొండ శాసనాన్ని జారీ చేశాడు. మరి ఈ యొక్క హనుమకొండ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏమిటి అని కానీ మనం గమనించినట్లయితే 1000 స్తంభాల గుడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే శివుడు, విష్ణువు, ఇక్కడ ఆల్వార్లు, నాయనార్లు అనేటువంటి ఆ రోజుల్లో కొట్టుకునేటువంటి వాళ్ళు వైష్ణవ భక్తులు, శివభక్తులు అన్నమాట. చూడండి, ఆ యొక్క ఆల్వార్లు, నాయనార్లు అనేటువంటి వాళ్ళు, ఆల్వార్లు అంటే ఎవరు, నాయనార్లు అంటే ఎవరు ఒకసారి కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. మరి 1000 స్తంభాల గుడిలో ఏ ఏ విగ్రహాలు ఉన్నాయని కూడా ఒకసారి ఆర్ఆర్బీలు అడిగాడు. సింపుల్ బిట్, ఇదేం పెద్ద కష్టమైంది ఏం కాదన్నమాట. ఏ ఉన్నాయి? సూర్యుడు, విష్ణువు, శివుడు అన్నమాట. ఓకేనా, శివుడు, ఇక్కడ ఆల్వార్లు అంటే వైష్ణవులు, నాయనార్లు అంటే శైవ భక్తులు అన్నమాట. ఓకే, రామప్ప దేవాలయం రెండోది 1213లో. ఇక్కడ వచ్చేసి మనకి 1000 స్తంభాలు కూడా ఎప్పుడు 1112లో ఈ సంవత్సరాలు అడుగుతాడు. రామప్ప దేవాలయం ఇప్పుడు 1213 అన్నమాట. ఈ దేవాలయాల గురించి తెలుసుకోవాలి. యునెస్కో గుర్తింపు కూడా పొందింది కాబట్టి. ఎవరు దీన్ని? గణపతి దేవుని యొక్క సేనాని రేచర్ల రుద్రుడు వేయించాడన్నమాట. రేచర్ల రుద్రుడు. పాలంపేటలో మీకు అడుగుతాడు రామప్ప దేవాలయం ఎక్కడ గలదు అని కూడా అడగచ్చు. ఇటీవల కాలంలో యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప దేవాలయం కాబట్టి దీని గురించి ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఖచ్చితంగా బిట్టు వచ్చేదానికి అవకాశం ఉంటుంది. రామప్ప దేవాలయం ఎక్కడ ఉందంటే పాలంపేటలో ఉందండి. ఎక్కడుంది? పాలంపేటలో ఉందన్నమాట. మరి దానిలో ఉన్న దేవుడు ఎవరై అంటే క్షీర రామలింగేశ్వర స్వామి, శివుడు. ఈ దేవాలయం శిల్పి వచ్చేసి రామప్ప. ఈ రామప్ప పేరు మీదుగా రామప్ప దేవాలయం వచ్చింది. దీన్ని కట్టించింది ఎవరంటే గణపతి సేనాని అయినటువంటి రేచర్ల రుద్రుడు కట్టించాడన్నమాట. మరి ఈ గణపతి దేవుని యొక్క జయప సేనాని అనేటువంటి అక్కడ ఏనుగుల సంరక్షకుడు ఉండేటువంటి వాళ్ళు. ఈయన ఒక రకంగా చెప్పాలంటే గణపతి దేవుని యొక్క బామర్దె. అతను కవి కూడా, జయప సేనాని, గొప్ప యుద్ధ విద్యలు తెలిసినటువంటి వాడు. అతను 3 నాట్యం భంగిమల గురించి రాశాడన్నమాట. నృత్యావళి అనేటువంటి నాట్య భంగిమలు, నాగిని శిల్పాలు ఈ యొక్క రామప్ప దేవాలయం మీద చెక్కబడినాయి అన్నమాట. నృత్యరత్నావళి, గీతారత్నావళి, వాయిద్య రత్నావళి అనేటువంటి 3 ఈ యొక్క గ్రంథాలను కూడా ఇతను రాశాడన్నమాట. ఎటు నుండి చూసినా ప్రేక్షకుల వైపే చూస్తున్నట్లుండే నంది ఈ దేవాలయంలోనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ యొక్క మోనాలిసా బొమ్మను కానీ మనం గమనించినట్లయితే ఆ యొక్క బొమ్మను మనం లెఫ్ట్ సైడ్ నుంచి చూసినా, రైట్ సైడ్ నుంచి చూసినా, ఈస్ట్ నుంచి చూసినా, నార్త్ నుంచి చూసినా, ఎలా చూసినా కూడా ఆ ఫోటో మనల్నే చూస్తుంది. ఆ యొక్క లియోనార్డో డావిన్సీ యొక్క అద్భుత సృష్టి. అదేవిధంగా మనకి ఒక నంది విగ్రహం పెద్దది ఉంటుందన్నమాట. ఒక ఎద్దు కూర్చొని ఉన్నటువంటి ఎద్దు. దాన్ని ఎటు నుంచి చూసినా కూడా మన వైపే చూస్తున్నట్టు ఉంటుంది. అటువంటి ఏకశిల నంది విగ్రహము లేదా ఎక్కడ ఉంది అంటే రామప్ప దేవాలయంలో ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, కొంచెం లెంత్ అవుతుంది, అయినా కూడా మనం కొంచెం క్షుణ్ణంగా నేర్చుకుంటే రేపు బాగా గుర్తుంటాయి. మీరు చదవని లేదు, మీరు ఒకసారి ఈ యొక్క లెసన్ చదువుకొని ఈ యొక్క వీడియోని మీరు ఏదైనా అటు వాకింగ్ చేస్తూ ఇది డౌన్లోడ్ చేసుకొని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినడానికి ప్రయత్నం చేయండి. చక్కగా మనం ఏ బిట్టు వచ్చినా కూడా మనం వదిలివేయడానికి అవకాశమే ఉండదన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మరి చాలామంది చూస్తున్న వాళ్ళు ఈ వీడియో నచ్చినట్లయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. లైక్ చేయండి, బాగుంటే లైక్ చేయండి, లేదంటే బాగాలేకుంటే అన్లైక్ చేయండి ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఇక చూడండి, కాకతీయుల కాలం నాటి శాసనాలు వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ అనేది కానీ వచ్చిందనుకోండి, శాసనాలు లేకుండా బిట్టే ఉండదు అనేది గుర్తుపెట్టుకో. చూడండి, కాజీపేట శాసనం, మొదటి బేతరాజు. కాజీపేట శాసనాన్ని ఎవరు వేయించారండి? మొదటి బేతరాజు. ఈ శాసనాన్ని సంస్కృత భాషలో వేయించాడు. కాకతీయుల యొక్క రాజభాషే మనం సంస్కృతం అన్నాం కదా, కాబట్టి ఓకే. ఇక
శనిగారం శాసనం, దీన్ని మొదటి పోలరాజు వేయించాడు. మొదటి పోలరాజు యొక్క మంత్రి నారాయణుడు దీన్ని అసలు వేయించింది. అయితే పోలరాజు చెప్పడం చేత దీన్ని పోలరాజు వేయించినట్టు చెప్పుకుంటున్నాం. హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం, దీనిని మనం ఏందాకనే చెప్పుకున్నాం. ఆ యొక్క వేయి స్తంభాల గుడిని 1162లో ఈ యొక్క రుద్రదేవుడు వేయించడం కూడా జరిగిందన్నమాట. ఓకేనా. హనుమకొండ వేయి స్తంభాల గుడి శాసనం రుద్రదేవుడు వేయించాడు. రుద్రదేవుడికి మరొక పేరు ఏంటంటే మొదటి ప్రతాపరుద్రుడు. 1162లో ఆ యొక్క దేవాలయాన్ని కట్టించడం, 63లో వేయించడం కూడా జరిగింది. బయ్యారం శాసనం, దీన్ని గణపతి దేవుని యొక్క చెల్లులు లేదా ఆడపడుచు మైలాంబ వేయించిందన్నమాట. బయ్యారం చెరువు కూడా మైలాంబ తవ్వించిందన్నమాట. ఆ సందర్భంలో ఇది వేసింది, గణపతి దేవుని గురించి తెలుపుతుందన్నమాట. పాలంపేట శాసనం, గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు దీన్ని వేయించాడు. పాలంపేట ప్రాముఖ్యత ఏంది? ఇప్పుడే చెప్పుకున్నాం మనం. రామప్ప దేవాలయం పాలంపేటలోనే ఉందన్నమాట. 1213లో ఈ యొక్క రేచర్ల రుద్రుడు ఆ యొక్క దేవాలయాన్ని కూడా కట్టించడం జరిగింది. ఇక ద్రాక్షారామం శాసనం, గణపతి దేవుణ్ణి మలయాళ హేమాంధ్ర రెడ్డి అనేటువంటి మంత్రి వేయించాడు. ఇదేమంత ఇప్పుడు అడిగింది కూడా లేదు, అయినా కూడా ఒకసారి వినండి. మహాప్రధాని ఓకే. కాకతీయ సేనల విజయం గురించి, చిందుబట్ల శాసనం గురించి అడిగాడు ఫ్రెండ్స్. 1289వ సంవత్సరంలో వేయించారు. రుద్రమదేవిని నెల్లూరుకు చెందిన కాయస్థ అమ్మదేవుడు హత్య చేసినట్లు ఈ శాసనం తెలుపుతుంది. ఇది అడిగాడు. ఏమని అడిగాడంటే, రుద్రమదేవిని కాయస్థ అమ్మదేవుడు హత్య చేసినట్లు ఏ శాసనం తెలుపుతుందని చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. చిందుబట్ల శాసనం. మరి రుద్రమదేవి కాలం కూడా అడిగాడు. 1268లో గణపతి దేవుడు మరణించాడన్నమాట. తర్వాత 1269 నుంచి 1289 వరకు కూడా ఈమె పరిపాలనా కాలం. ఇది చాలాసార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోండి. మాగల్లు శాసనం, దీనిని తూర్పు చాళుక్యరాజు దానార్ణుడు వేయించాడు. ఎప్పుడు వేయించాడంటే 956లో వేయించాడు. తొలిసారిగా కాకతీయుల ప్రస్తావన దేనిలో గలదని చాలాసార్లు అడిగాడు. మాగల్లు శాసనం, బయ్యార్ శాసనం, ఇలా గుర్తుపెట్టుకోవాలి. విలాస తామ్ర శాసనానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, అదేమిటో చూద్దాం. మజునూరు ప్రోలియ నాయకుడు క్రీస్తు శకం 1323-24లో దీన్ని జారీ చేశాడు. దక్షిణ పదంలో ముస్లింల గవర్నర్ పాలన గురించి తెలుపుతుంది. ఈ విలాస తామ్ర శాసనంలోనే మనకు రెండవ ప్రతాపరుద్రుడు చనిపోయినట్టు నర్మదా నదిలో దూకి ఢిల్లీకి ముస్లింలు తీసుకొని వెళ్తూ ఉంటే, ఈ యొక్క సమయంలో జునా ఖాన్ తీసుకొని వెళ్తుంటే దూకి ఆత్మహత్య చేసుకున్నది కూడా ఈ విలాస తామ్రశిల శాసనం తెలియజేస్తుంది అన్నమాట. ఓకేనా. కలువుచేరు శాసనం వచ్చేసి రెడ్డి రాణి అని అనతల్లి దీన్ని వేయించింది. 1340లో వేయించింది. ఆంధ్రదేశంలో ముస్లింల పాలన ప్రజల స్థితిగతుల గురించి తెలుపుతుంది ఫ్రెండ్స్. ప్రజల యొక్క స్థితిగతుల గురించి తెలుపుతుందన్నమాట. చూడండి, మనకి రెండు శాసనాలు, విలాస తామ్ర శాసనం వచ్చేసి ముస్లింలు ఈ యొక్క చివరి ముస్లిం పాలకుడైన రెండవ ప్రతాపరుద్రుడిని 1323లో ఢిల్లీకి పట్టుకొని పోవటం తెలియజేస్తుంది. అదేవిధంగా ముస్లింలు తర్వాత కాకతీయులను పరిపాలించారని ఆ యొక్క సందర్భంలో తెలుపుతున్నారన్నమాట. కలువుచేరు శాసనం, రెడ్డి రాణి అనతల్లి వేయించింది. ఇది ఎవరని కూడా అడుగుతాడు. ఓకే. ఒక్కసారి మోటుపల్లి అభయవర్తక శాసనం కూడా గుర్తుపెట్టుకోండి. ఇది ఎవరు వేసించారు? గణపతి దేవుడు అనమాట. పేరులోని వర్తక శాసనం అని. ఓకేనా. మల్కాపురం శాసనం అనగానే మనకు రాణి రుద్రమదేవి వేయించిందనమాట. ఓకేనా. దాని గురించి దాంట్లో ఏముందంటే విద్య గురించి, ప్రసూతి గురించి, వైద్యం గురించి, ఆరోగ్యం గురించి ఉందన్నమాట. ఓకే. గణపతి దేవుని గురించి కూడా దీంట్లో వర్ణించడం జరిగింది, ఎందుకంటే వాళ్ళ తండ్రి కాబట్టి. ఓకేనా. బీదరకోట శిలాశాసనం, రుద్రమదేవి సేన అనే రేచర్ల ప్రసాదాదిత్యుడు కర్ణాటకలోని బీదర్లో వేయించాడు. ఇందులో రుద్రమదేవి రాయగజకేసరి అని సంబోధించాడనమాట. ఏమో వేణుగులను లొంగ తీసుకున్న సందర్భం అనమాట. రాయగజకేసరి అని ఎవరికి గలదు అంటే రుద్రమదేవికి బిరుదు గలదనమాట. ఓకేనా. ఇక బిరుదులు చూడండి, అన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఏం కాదు, కొన్ని చూద్దాం. మొదటి బేతరాజు గురించి చూసుకుందాం. కాకతీ పురాదీనాథ, ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. కాకతీ పురాదీనాథ. మొదటి ప్రోలరాజు హరిగజకేసరి. ఓకేనా. హరి అంటే ఇక్కడ మనకు వ్యవసాయం మీద విధించే పన్ను, ఇట్లా లింకప్ పెట్టుకోవాలన్నమాట. సమధిగత పంచమ
పంచమహాశబ్ద అనేటువంటిది కూడా మొదటి పోలరాజు గలదు. ఇది చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. కాకతీ పురాది నాద మొదటి బేతరాజు కొడుకే మొదటి పోలరాజు. ఓకేనా. మొదటి పోలరాజు కొడుకు రెండవ బేతరాజు. త్రిభువన అనే బిరుదు ఎవరికి గలదని అడిగాడు అనమాట. ఇది ఇద్దరు గలదు, దుర్గరాజు గలదు, త్రిభువన మల్ల రెండవ బేతరాజుకి కలదన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. రెండవ పోలరాజు మహామండలేశ్వర అనేటువంటి బిరుదు కలదన్నమాట. రెండవ పోలరాజు కలదు, రెండవ బేతరాజు కలదు. ఓకే, ఇవన్నీ కూడా అంత అడగలే. కానీ మనకు రుద్రదేవుడు విద్యాభూషణ్ అనే బిరుదు కలదన్నమాట. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం రాసినటువంటి విద్యానాథుడు కూడా రుద్రదేవుడు కాలంలో గలడన్నమాట. గణపతి దేవుడు ఆంధ్రాధీశుడు అనే బిరుదు గలదు. సకల దేశ ప్రతిష్టాపనాచార్య బిరుదు గలదు. చోడకటక చోరకార బిరుదు కూడా కలదు. ఈయన కొంచెం చూసుకోండి, ఎందుకంటే ఇతను 63 సంవత్సరాలు పరిపాలించినటువంటి వాడు, కాకతీయ రాజుల్లో గొప్పవాడు. కాబట్టి ఇతను అడుగుతారు. ఆంధ్రాధీశుడు, ఆంధ్రదేశీశ్వర అని ఎవరు అంటారు? కాకతీయుల్ని. ఆంధ్రధీశుడు అని ఎవరికి బిరుదు గలదంటే గణపతి దేవుడు గలదు. సకల దేశ ప్రతిష్ట స్థాపనాచార్య అనే బిరుదు ఎవరికి గలదంటే గణపతి దేవుడు. పృథ్వీధీశ్వర అంటే ఆయనకే. చూడకటక సూరకార అనేటువంటి బిరుదు కూడా ఇతనికే కలదు. ఎక్కువగా ఈ బిరుదు అడుగుతుంటాడు అన్నమాట. గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు తెలుసు కదా. దీనికి ఒక స్టోరీ ఉంది. మరి రుద్రదేవుడు కొడుకులు లేకపోతే మహాదేవుడి యొక్క కొడుకుని దత్తత తీసుకొని, గణపతి దేవుడు మహాదేవుడు కొడుకు, అతన్ని రాజుగా చేయటము, తర్వాత అతను వేరే రాజు యుద్ధానికి పోయి చనిపోవడం, ఇదంతా కూడా ఒక స్టోరీ ఉంది. రుద్రమదేవి బిరుదు రుద్రదేవ మహారాజు రాయ గజకేసరి అనేటువంటిది కూడా ఏమో బిరుదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, రాయ గజకేసరి అనేటువంటిది. రెండవ ప్రతాపరుద్రుడు మరురాయరగండ వీర రుద్రమగండ. ఈయన కూడా గుర్తుపెట్టుకుని, ఎందుకంటే ఈయన చివరి రాజు. మరురాయగరగండ వీర రుద్రమగండ అనే బిరుదులు ఇతనికి కలవనమాట. ఓకే ఫ్రెండ్స్. కాకతీయులు నిర్మించిన చెరువులు వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రీసెంట్ తెలంగాణ ఎగ్జామ్స్లో దీన్ని అడగడం కూడా జరిగింది. ఇక్కడ చూడండి, పాకాల చెరువు అనగానే మనకి గుర్తుకు రావాలి గణపతి దేవుడు తవ్వించింది. రామప్ప చెరువు అనగానే మనకి గుర్తుకు రావాలి. రామప్ప చెరువు ఎవరు తవ్వించారు అనేటువంటిది రేచర్ల రుద్రుడు. ఆయన పేరు మీదగానే అక్కడ ఒక దేవాలయం కూడా వెలవటం జరిగింది. రామప్ప అనే శిల్పి. గంగాధరుడు హనుమకొండ చెరువు, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. మొదటి పోలరాజు జగత్కేసరి సముద్రము సముద్రము ఈ అడిగాడు. సముద్రము ఎవరు తవ్వించారు? కాకతీయులని అడిగాడు మొదటి పోలరాజు. జగత్కేసరి సముద్రము సముద్రము కేసరి సముద్రం మొదటి పోలరాజు. గణపతి దేవుని సోదరి మైలాంబ బయ్యారం చెరువు. గణపతి దేవుని సోదరి కుందమాంబ, 3 చెల్లుళ్ళు ఇతనికి. కుంద సముద్రం, ఇది గుర్తుంటుంది. గణపతి దేవుడు పాకాల చెరువు. మల్యాల సౌండే సేనాని సౌడ సముద్రం, ఇది గుర్తుంటుంది. సౌడ గుర్తుంటుంది. రేచర్ల రుద్రుడు రామప్ప చెరువు. రేచర్ల రుద్రుడు రామప్ప దేవాలయం కూడా. రామప్ప దేవాలయానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే రామప్ప అనే శిల్పి మీద. గంగాధరుడు హనుమకొండ చెరువు. ఓకేనా. మరి కాకతీయులకు 2 రాజధానులు కలవు ఫ్రెండ్స్. ఏమేమిటి అవి మీకు తెలుసు. హనుమకొండ, ఓరుగల్లు. మొదటి రాజధాని ఏమిటని సింపుల్గా అడిగాడు ఆర్ఆర్బీలో ఒకసారి. మొదటి రాజధాని హనుమకొండ, రెండవ రాజధాని ఓరుగల్లు. కాకతీయుల కాలంలోని ముఖ్య రచనలు ఫ్రెండ్స్ ఇవి చూసుకోవాలి. శివదేవయ్య పురుషాంధ్ర సారము, ఇది ఒకసారి ఇచ్చాడు. క్రింది వాటిలో కాకతీయుల గురించి తెలిపే రచనలు ఏమిటి అన్నాడు. పురుషాంధ్ర సారము, నీతి శాస్త్రం, ముక్తావళి, సకల నీతి సమ్మతము, పైవన్ని అని ఇచ్చాడనమాట. అప్పుడు మనం పైవన్ని పెట్టాలి. పురుషాంధ్ర సారం ఎవరు? శివదేవయ్య. పురుషాంధ్ర సారం ఎవరండి? శివదేవయ్య. నీతి శాస్త్ర ముక్తావళి, ఇది డైరెక్ట్గా అడిగాడు పద్దిన. సకల నీతి సమ్మతం మడికి సింగన. నీతి సారం మొదటి ప్రతాపరుద్రుడు. విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణము. మారణ మార్కండేయ పురాణము. ఓకేనా. ఇక నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి. ఇక్కడ
కొన్నిట్లో నృత్యరత్నావళి, నాగరత్నావళి, గీతరత్నావళి ఉన్నటువంటి కొన్నిట్లో నృత్యరత్నావళి, వాద్యరత్నావళి, గీతరత్నావళి అని ఉంటాయి. అవి కన్ఫ్యూజ్ అవ్వద్దు. జయప సేనాని ఇతను ఎవరు? గణపతి దేవుని బామర్ది అన్నమాట. ఇతను ఏనుగుల సంరక్షకుడు అన్నమాట, సేనాని. హులిక్కి భాస్కరుడు, భాస్కర రామాయణం అది అందరికీ తెలిసినటువంటి ఇది మొదటి సంపు కావ్యం అన్నమాట. పొలుక్కూరి సోమనాథుడు, బసవపురాణం ఇది కూడా చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. బసవపురాణాన్ని ఎవరు రచించారంటే పోల్కూరికి సోమనాథుడు అన్నమాట. పండితారాధ్య చరిత్ర ఈయనే. రంగనాథ రామాయణం గోనబుద్ధారెడ్డి. రంగనాథ రామాయణం ఎవరు? గోనబుద్ధారెడ్డి. మార్కు పులో అంటే బాగా గుర్తుపెట్టుకోవాలి, ఏందాక చెప్పాం ఆల్రెడీ, ఇంక దీని గురించి అవసరం లేదు. ఓకే. కాకతీయుల కాలంలో ఓరుగుళ్ళపై ఢిల్లీ సుల్తాన్లు ఎన్నిసార్లు దాడి చేశారు అని అడిగాడు అన్నమాట ఒకసారి. చూడండి, చాలా ఇప్పుడు మొన్న డివైయూలో ఈ యొక్క రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు ఒక రాజు గురించి అడిగి అబ్రహం ఏదో పేరు 31 సంవత్సరం అని ఏదో దానికి ఆన్సర్ కూడా ఉంది. అట్లా అడుగుతుంటాడు. ఓరుగల్లు పైన ఢిల్లీ సుల్తాన్లు ఎన్నిసార్లు దాడి చేశారంటే ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే, తప్పదు. ఎన్నిసార్లు అంటే 5 సార్లు చేశారండి. అది కాకతీయుల కాలంలో. కాకతీయ రాజు రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తాన్ల దాడులు జరిగాయి. ఇది బిట్టు. ఎవరి కాలంలో ఎక్కువగా దాడులు జరిగాయి ఢిల్లీ సుల్తాన్ల దాడులు కాకతీయ రాజ్యం పైన అంటే రెండవ ప్రతాపరుద్రుని కాలంలో. ఓకేనా. అయితే ఇది రెండవ ప్రతాపరుద్రుని కాలంలో జరిగింది 1322, 23లో 2 సార్లు జరిగాయి. మరి అసలు మొదట ఎప్పుడు జరిగిందంటే 1303లో, 1309లో, 1318లో అలా జరిగాయి. అవి ఒక్కొక్కటి మనం చూద్దాం. మొదటి దండయాత్ర 1303. ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ దండయాత్ర జరిపిన ఢిల్లీ సుల్తాన్ సేనాపతి మాలిక్ ఫక్రుద్దీన్ జానా ఉప్పరపల్లి వద్ద జరిగినటువంటి యుద్ధంలో కాకతీయ సైన్యం చేతులు ఢిల్లీ సుల్తాన్ మొదట ఓడిపోయాడు. వీరిని ఓడించిన కాకతీయ సేనాపతులు రేచర్ల వెన్నుడు, పోలుగంటి మైలి. ఓకేనా. ఇది పెద్దగా అడగడు. మొదటి దండయాత్ర ఏదని సంవత్సరం అడుగుతారు 1303. రెండో దండయాత్రలో ముస్లింలు గెలిచారన్నమాట. ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ దండయాత్రకు నాయకత్వం వహించి మాలిక్ కాఫర్ జరిపిన దాడిలో రెండవ ప్రతాపరుద్రుడు ఓడిపోయి అతనితో సంధి చేసుకున్నాడు. మూడో దండయాత్ర 1318. ఢిల్లీ సుల్తాన్ ముబారక్ ఖిల్జీ దండయాత్రకు నాయకత్వం వహించి ఖుస్రీ ఖాన్ ఈ దాడిని రెండవ ప్రతాపరుద్రుడు ఎదుర్కొన్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈసారి కూడా ఎవరు గెలిచింది లేదు, సామంతంగా పన్ను ఇచ్చే విధంగా ఒప్పుకున్నాను. నాలుగో దండయాత్ర ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ తుగ్లక్ ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జునా ఖాన్ అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్, పిచ్చి తుగ్లక్ అంటారు కదా, అప్పుడు గవర్నర్గా ఉన్నాడు అనమాట ఆయన. ఐదవ దండయాత్ర ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ గియాసుద్దీన్ తుగ్లక్ కాకతీయ రాజ్యంపై రెండవ పర్యాయం దాడి చేసి 5 నెలల పాటు పోరాడి వరంగల్ను ఆక్రమించాడు. రెండవ ప్రతాపరుద్రుని బందీగా పట్టుకుని ఢిల్లీకి తీసుకెళ్తుంటే అవమాన భారం భరించలేక రెండవ ప్రతాపరుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడని మసునూరు శాసనం తెలియజేస్తుంది. మనం ఏందాక నేను చెప్పుకున్నాం కదా, విలాస తామ్ర శాసనం ఎవరు వేయించారని చాలాసార్లు అడిగాడండి. విలాస తామ్ర శాసనం అంటే మసునూరి ప్రోలయ నాయకుడు వేయించాడు. ఏం చెబుతుందంటే రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఓడిపోయి అతను నర్మదా నదిలో ఎలా మరణించాడు ఇవన్నీ తెలియజేస్తుంది. ఈ దాడితో కాకతీయ రాజ్యం ఢిల్లీ సామ్రాజ్యంలో కలిసిపోయింది. ఈ దండయాత్రకు నాయకత్వం వహించింది జునా ఖాన్. ఓకేనా. 5 దండయాత్రలు గుర్తుపెట్టుకున్నారు. 1303, 1309, 1318, 1322, 1323. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే. నెక్స్ట్, కాకతీయ రాజ్యంలో గ్రామ వ్యవహారాలు పర్యవేక్షించేటువంటి అయ్యగారులు ఎంతమంది అంటే 12 మంది. ఇది గుర్తుపెట్టుకోండి, సంఖ్య గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అడగరు. కరణం రెడ్డి, తలారి, పురోహితుడు, కంసాలి, కమ్మరి, వడ్రంగి, కుమ్మరి, సాకలి, మంగలి, మాల, వెట్టి, మాదిగ అనేటువంటివి అవి అడగడు. కానీ 12 అనే సంఖ్య గుర్తుపెట్టుకోండి. పన్నులు వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది అడ్డ సుంకం, పశువుల మందలపై వేసే పన్ను. ఇది రీసెంట్గా ఒకసారి ఒక పబ్లిక్ ఎగ్జామ్ బోర్డులో అడగటం జరిగింది. ఏంటంటే యాదవులపై విధించే పన్ను ఏమిటన్నారు. ఆ రోజుల్లో యాదవులు యొక్క గోవులు కాసేటువంటి వాళ్ళు. ఇక్కడైతే కొంచెం డైరెక్ట్గా అడిగాడు బిట్టు. అడ్డ సుంకం. ఇది అడ్డ సుంకం అంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి మనకి? గోవులు లేదా గేదెలు ఇవన్నీ కూడా అడ్డంగా ఎట్టంటే అటు వెళ్తాయి, ఒక రిథమిక్గా వెళ్ళవు. అట్లా గుర్తుపెట్టుకోండి. పశువుల మందలపై వేసే పన్ను. ఎవరిపైన అని కూడా అడగచ్చు. యాదవులు. ఓకేనా. అప్పనం
ఆ కారణంగా చెల్లించే పన్ను లేదా యువరాజు భోజన ఖర్చులకు చెల్లించే పన్ను అని కూడా అంటారనమాట. అప్పణం అంటుంటాం మనం. నీకు ఏదైనా వస్తే అప్పణంగా తింటావురా పని చేయవేమి అని అంటారు కదా. అప్పణం అంటే ఊరికే అని. దర్శనం రాజును సందర్శించడానికి చెల్లించే పన్ను. ఓకే. దొగరాజు పన్ను యువరాజును పోషించే నిమిత్తం వసూలు చేయబడే పన్ను. ఇవన్నీ కూడా అడగడు. ఇది ఒకటి అడ్డు సుంకం ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కిరేదెను దేవాలయాలపై వేసే పన్ను. ఇది ఇంపార్టెంట్ అండి. కిరేదెను పన్ను. కిరేదెను అంటే దేవాలయాలు గుర్తుపెట్టుకోండి. పడేరి పన్ను సైన్య పోషణ నిమిత్తం. పుట్టిహండి రైతులపై విధించే పన్ను. సుంకం ఎగుమతి దిగుమతులపై క్రయ విక్రయాలపై రేవు పట్టణాలపై విధించే పన్ను. సుంకం పన్ను పేరే సుంకం. పుట్టిహండి. ఓకేనా. ఓకే. నెక్స్ట్ ఉపకృతి యువరాజు భృతికి చెల్లించే పన్ను. ఉపకృతి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే. ఇంకా చివరి దశకు వచ్చాం మనము. ప్రోలయ నాయకుడు అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఏంటి ప్రోలయ నాయకుడి గురించి? గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశాన్ని చూడండి. ఇతను వేంగి నివాసి అయిన పోచినాయకుని కుమారుడు. ఇతను చెదిరిపోయిన కాకతీయ సైన్యాన్ని సేనలను కూడగట్టి గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించాడు. మనకి మరాఠాలలో గెరిల్లా యుద్ధం చేసింది ఎవరంటే శివాజీ. మరి అదేవిధంగా కాకతీయులో గెరిల్లా యుద్ధం అంటే ప్రోలయ నాయకుడు. రేకపల్లిని రాజధానిగా చేసుకుని తెలంగాణ కృష్ణానది నుండి విశాఖపట్నం వరకు కోస్తాంధ్రను పరిపాలించాడు. ఇతను విలాస తామ్ర శాసనం వేయించాడు. విలాస తామ్ర శాసనం అనగానే మనకేం గుర్తుకు రావాలి? రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఓటమి గుర్తుకు రావాలి. రెండవ ప్రతాపరుద్రుని యొక్క ఆత్మహత్య గుర్తుకు రావాలి. రెండవ ప్రతాపరుద్రుడిని ఢిల్లీకి తీసుకుపోయేటువంటి నర్మదా నది ఘటన గుర్తుకు రావాలి. ఈ శాసనంలో ఇతనిని భూమండలాధిపతిగా భూమిని ఉద్ధరించిన విష్ణువుగా కీర్తించడం జరిగింది. ఎవరిని? ప్రోలయ నాయకుడిని. ఓకేనా. కాపయ నాయకుడు. ప్రోలయ నాయకుడు తర్వాత అధికారానికి వచ్చింది ఎవరంటే కాపయ నాయకుడు. ఇతను ఆంధ్రదేశాన్ని ముస్లిం పాలన నుండి విడిపించాలని ఇతను ఆశయ సాధనలో భాగంగా మాలిక్ మక్బూల్ అధికారంలో ఉన్న వరంగల్ కోటను ముట్టడించాడు. 1337లో వరంగల్ కోట కాపయ నాయకుడు వశమైనది. ఈ విజయం తర్వాత కాపయ నాయకుడు ఆంధ్రదేశాధీశ్వర అనేటువంటి ఆంధ్రసురాత్రణ అనే బిరుదులు ధరించాడు. అయితే వీళ్ళందరూ కూడా చివరిలో కొద్ది ఊపు తెచ్చారు, కానీ కాకతీయ సామ్రాజ్యాన్ని తర్వాత కాపాడలేకపోయారనమాట. కన్యానాయక్, కృష్ణనాయక్, కన్యాప్రాయక్, కనాబ్యాయడ్ అనే పేర్లతో మహమ్మదీయ చరిత్రకారులు కాపనాయకుడిని అభివర్ణించాడు. ఓకే. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏమంత ముఖ్యమైనటువంటి లేవు, కానీ శాసనాలు అతన్ని ఓకే. వరంగల్కు సమీపంలో భీమవరం దగ్గర రేచర్ల అనపోత నాయకుడితో జరిగిన యుద్ధంలో కాపయ నాయకుడు మరణించాడు. ఓకే. అనపోత. ఇది ఫ్రెండ్స్ మరి కాకతీయుల గురించి. మరి ఈ వీడియో నిదానంగా ఓపిక్గా రివిజన్ కోసమేనండి. ఏ బిట్ వచ్చినా కూడా పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.